మాట అనేక సార్లు మనము చదివేము, విన్నాము. ఒక క్రొత్త అనుభవాలతో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు కనుక చదువుతారన్నమాట. స్వరమెత్తి బిగ్గరగా. ఇప్పుడు వాక్యంలో నుంచి యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. స్త్రీ తన గర్భమందు పుట్టినటువంటి బిడ్డను కరుణింపకుండగా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరచుదురేమో కానీ నేను నిన్ను మరువను. ఆమేన్, హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు. ఇటు వాగ్దానం నా ఎడల మీరు సిద్ధింపజేసి మా ఎడల మీరు నెరవేరుస్తూ అయ్యా నిశ్చయముగా మరువక అయ్యా నీ ఉన్నతమైన అత్యున్నతమైన ఆలోచనలు ఉద్దేశములు ఏమిటో స్పష్టముగా మీరు కనుపరుస్తూ మీరే తండ్రి నీ నిత్యమైనటువంటి ఆలోచనలు ఇచ్చి ప్రభువా మీరు నడిపించమని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వారైనా మరచుదురేమో కానీ నేను నిన్ను మరువను. చెప్పండి. స్త్రీ తన గర్భమందు పుట్టినటువంటి పిల్లల్ని మరుస్తారేమో కానీ నేను నిన్ను మరువను. చూడండి ప్రియ సహోదరి సహోదరా, కాకి పిల్ల కాకికి ముద్దు, మనిషి పిల్లలు మనుషులకు ముద్దు, ఆ తర్వాత పశువులు పక్షులు వేటి పిల్లలు వాటికి ముద్దు. దేవాతి దేవుడు మరింతగా ఆయన ఉద్దేశపూర్వకంగా ఈ మాట ఎందుకన్నాడు? ఈ మాట మనల గురించి ఎందుకు ఆయన అంటున్నాడు? మరవవద్దు, మరవను అని యోసేపు విషయంలో కానివ్వండి, మరవక వారు దేవుని జ్ఞాపకం చేసుకునేలాగా చాలా వాక్యాలు ఉన్నాయి. కానీ ఒక ప్రత్యేకంగా ఈ మాటలు ప్రభు సన్నిధిలో మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. స్త్రీ తన బిడ్డను కనినటువంటి ఆ తొలి క్షణాలలో వేదన పడి ప్రసవిస్తే అతను చూసే ఆ బాబుని చూసే బిడ్డను చూసి ఎంతో సంతోషపడి తన యొక్క బాడీలో ఉన్నటువంటి పెయిన్స్ అన్నీ మర్చిపోతారు. ఇప్పుడు రీసెంట్గా ఉన్నటువంటి కాలాన్ని బట్టి చాలామందికి సిజరింగ్ చేసి తీస్తున్నారు. నేను ఆ మధ్య ఒక హాస్పిటల్కి ప్రార్థన చేయడానికి ఒక బాబు కోసం మన సహోదరి దెబోరక్క గారు నన్ను తీసుకొని వెళ్ళారు. అక్కడ పిల్లలకి పుట్టంలోనే ఆపరేషన్ చేసి తీయంలోనే కామెర్లని అసలు ఒలకట్లేదు పలకట్లేదని తీసుకెళ్ళి ఒక బాక్సులో పెట్టి ఒక వేడిమిలో ఓ భయంకరమైనటువంటి వేడిమిలో అలాగ పరును పెట్టి ఆ డాక్టర్లు పటా కొడుతున్నారు, తడుతున్నారు, మేలుకుంటారేమోనని. అక్కడ తల్లి ఏం చేస్తుందంటే ఇడ్లీలు తింటుంది. చెప్పండి ఏం చేస్తుంది? ఇడ్లీలు తింటుంది అక్కడ. చెప్పండి ఏం చేస్తుంది? అందుకేనేమో నాకు ఈ మాట గుర్తొచ్చింది. తల్లి తన బిడ్డలను మరిచి ఇక్కడ బాబుని ఏం చేస్తున్నారంటే, నేను చూశాను ఆ డాక్టర్లోనికి వెళ్ళి మొన్న వాళ్ళ ఇంట్లో ప్రారంభోత్సవానికి వెళ్తే అప్పటికి 24 గంటలైంది. ఆ బాబు ఆ పాప బాబాక వచ్చారా పాప బాబు మొత్తం మీద ఉలుకు పలుకు లేదు, మేము ఏం చెప్పలేకపోతున్నామని స్పందనతో ప్రార్థన చేసి నేను వెంటే కెవ్వమని అడవటం ప్రారంభించాడు అదే హాస్పిటల్లో. ఆమేన్, హల్లెలూయా. ఇలాగ 1 కాదు 2 కాదు చాలా. అందుకేనేమో దేవుడు ఈ మాటలు చెప్పాడు అని నేను చాలా ఆశ్చర్య రీతిలో దేవుని వాక్యాన్ని వెంటే నా మనసుకి తెచ్చుకొని అలాగ ప్రభువుని స్తుతించడం జరుగుతుంది. ప్రియ సహోదరి సహోదరా, స్త్రీ తన చంటి బిడ్డను మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువను. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఆయన మనలను ఎప్పటి నుంచి మరవలేదు, ఆయన ఎప్పుడు దాకా మర్చిపోడు. ఆయన మనలను ఎప్పటి నుంచి మరవలేదు, ఎప్పుడు దాకా మర్చిపోడు. తర్వాత ఏ విధమైనటువంటి స్థితిలోనూ
మనలను మర్చిపోకుండగా మన తల్లిదండ్రులు, మన స్నేహితులు, మన కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు చేయనటువంటి ఓ గొప్ప కార్యాలు మరొక మన జీవితంలో జరిగిస్తాడు. చప్పలు కొడదామా గట్టిగా? నిశ్చయంగా ఒక్కొక్కరి ఎడల నా ప్రభు జరిగించునుగాక. హల్లెలూయా. మరిచిపోవుట అనేది మనిషి జీవితంలో స్వాభావికంగా సాధారణముగా ఉంటూ ఉంటుంది. కొంతమంది జ్ఞానిని కదా అని అనుకుంటూ ఉన్నప్పటికీ కూడా తన పిల్లల్నే కానివ్వండి, భర్త భార్యని కానివ్వండి, భార్య భర్తను కానివ్వండి, కొన్ని సమయాలలో కొన్ని సందర్భాలలో మర్చిపోయి విడిచిపెట్టి చేజారి నడిపించబడేటువంటి పరిస్థితులు ఉంటాయి. యేసు ప్రభు బాబుగా ఉన్నప్పుడు తన తల్లి మార్కెట్లో యేసుక్రీస్తుని మర్చిపోయి తన కూరగాయలు కొనటానికి పోయింది. చివరాఖరికి ఎక్కడో గుర్తుకొచ్చి, అమ్మో నా యేసు బాబు ఏమైపోయాడు అని తిరుగులాడటం ప్రారంభించింది. అందుకేనేమో దేవుడు ఈ మాటలు రాయటం ప్రారంభించాడు. తల్లి తన బిడ్డలను మరిచిన నేను మరువను అని ప్రభు సెలవిచ్చినటువంటి ఈ మాట. ప్రియ సహోదరి సహోదరా, ప్రతి పుట్టినటువంటి ప్రతి పిల్లలకి, ప్రతి బిడ్డలకు దేవుని కంటే ముందుగా మనుషులు ఎంతో జాగ్రత్తలు వహిస్తారు. ఏ జాగ్రత్తలు వహిస్తారు? వాళ్ళకి డాక్టర్ గారు మంచిగా బాగున్నాడు అని చెప్తే బాగున్నారని సంతోషపడతారు. బాగాలేదని చెబితే కాసేపు కలవరపడినట్లుగా ఉంటారు. అది ఎంతవరకు ఏ విషయాలలోనంటే ఒక భౌతికంగా, నేను ఈ పూట మీకు ఒక ఆధ్యాత్మికంగాను భౌతికమైనటువంటి దానికంటే కూడా ఆధ్యాత్మికమైనటువంటి పరివర్తన కలిగేటువంటి విధముగా ఈ సందేశం ఈ పూట మనం ఒక్కొక్కరి జీవితాలలో ప్రభు మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ప్రతి చంటి బిడ్డల విషయంలో, చంటి బిడ్డల కాడ్నుంచి దేవుడు చంటి బిడ్డలు తల్లి గర్భంలో రూపింపబడక ముందే ఇర్మియాతో చెబుతున్నాడు, తల్లి గర్భంలో రూపింపబడక ముందే నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నీవు నన్ను పిలిచి ఉన్నావు, నీ హస్తములే నన్ను రూపించాయి. మన తల్లి గర్భంలో పడటం దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం. భూమి మీద అడుగు పెట్టినది మొదలుకొని దేవుని యొక్క ఉద్దేశములు మన ఎడల నెరవేర్చుకోవాలని ఆ దిశగా దేవుడు మనలను నడిపిస్తాడు. ప్రియ సహోదరి సోదరా, ఇదే కోణములో ఆధ్యాత్మికంగా కూడా కొంత ఆ ఉపగ్రహం ఇంట్రడక్షన్ మీతో కొంచెం చెప్తాను, బాగేనండి. ప్రియ సహోదరి సోదరా, ఈ భూమి అంతా ఎటువంటిదంటే ఒక పాపలోకము. చెప్పండి, భూమి ఎటువంటిది? పాపలోకము. తల్లి గర్భం ఎటువంటిదనంటే ఒక మలినమైనటువంటి ఒక లోకము. తల్లి గర్భము ఒక పాపముతో నిండుకుపోయినటువంటి ఒక భూమి. ఆ భూమిలో చంటి బిడ్డలు నివసిస్తున్నారు. చాలామంది చంటి బిడ్డలు ఎరుగనటువంటి స్థితిలో ఉన్నవారు ఈ భూమి మీద పాప లోకంలో సంచరిస్తున్నటువంటి వారు, ప్రియ సహోదరి సోదరా, తల్లి గర్భం ఒక భూమిలాగా ఒక పాపము. ఈ భూమిలో ఏ విధంగా పాపం ఉందో తల్లి గర్భంలో కూడా ఒక పాపము ద్వారా గర్భం ఏర్పడుతుంది. ఆ గర్భములో శిశువు తెలిసి తెలియనటువంటి ఏమీ తెలియనటువంటి స్థితిగతుల మధ్యలో ఎదుగుచూ ఉంటాడు. ఎదుగుతున్నటువంటి ఆ బాబుని ఆ బిడ్డను ఈ భూమి మీద తనకు జన్మనివ్వంగులోనే దానిని ఏమనంటారంటే బైబిల్లో విడుదల పొందారు, విమోచించబడ్డారు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా.
మేము కూడా సేవకులు కలుసుకున్నప్పుడు పొట్ట బాగా పెంచావు అని అంటే చాలా ఆత్మలు ఉండేలే మా పొట్టలో అని. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎంతమందిని కన్నావు అని మేము అప్పుడప్పుడు సేవకుల కూటాల్లో కలుసుకున్నప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ఎంతమందిని కన్నావు? మొన్న ఆగస్టు 15కి ఇంతమందిని కన్నాను, మొన్న జనవరి 1కి ఇంతమందిని కన్నాను. కనటం అని అంటే బాప్తిస్మ ఇవ్వుట. చెప్పండి, కనటం అంటే ఏంటి చెప్తాను మీకు ముందుగా. దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని ఎప్పటి నుంచి మరిచిపోలేదు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఆయన మరొక మన జీవితంలో జరిగించిన కార్యాలు ఆధ్యాత్మికంగా చాలా విషయాలు మీతో చెప్తాను, శ్రద్ధగా ఆలకిస్తారు. యెహెజ్కేలు పుస్తకం ఒక మాట చదువుతారు, అక్కడే మనం ఈ పూట ధ్యానం చేయబోతున్నటువంటి మాటలు ఉన్నాయి. యెహెజ్కేలు పుస్తకం 16వ అధ్యాయం 4వ వచనం చదువుతారు. యెహెజ్కేలు పుస్తకం దేవుని సన్నిధిలో ఆయన మనలను ఎప్పుడు నుండి విడువలేదు, మరవలేదు. ప్రభు సన్నిధిలో స్పష్టంగా మనం ధ్యానం చేద్దాం క్లియర్గా. నీ జనన విధానము చూడగా నీవు పుట్టిన నాడు కోయబడలేదు, శుభ్రమవడానికి నీవు నీళ్లతో కడగబడను లేదు, వారు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి, ఒకటైనను ఎవరునూ నీకు చేయలేదు, నీ యందు జాలిపడిన వాడు ఏ ఒక్కడనూ లేడు. నీవు పుట్టిన నాడే బయట నేలన పారవేయబడి చూడ అసహ్యకరంగా ఉన్నామంట. హల్లెలూయా చెబుదాం గట్టిగా, హల్లెలూయా. మనము మన యొక్క జనన విధమును చూడగా, కీర్తనకారుడు అంటాడు, నీవు నన్ను కలుగజేసిన విధమును నేను చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టండి ఒకసారి, గట్టిగా గట్టిగా. స్త్రీ తన చంటి బిడ్డను మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువను. దేవుడు సెలవిస్తున్నటువంటి ఈ ఆగస్టు మాసంలో ఒక చక్కటి మాట, వాగ్దానం మన ప్రతి ఒక్కొక్కరిలో ప్రభు నెరవేర్చునుగాక. హల్లెలూయా చదువు గట్టిగా, హల్లెలూయా. నీవు తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చినటువంటి ప్రారంభపు దినమున నిన్ను బయట పారవేశారు, పారవేయబడినటువంటి స్థితిలో ఉన్నావు. ప్రియ సహోదరి సోదరా, ఈ లోకములో ఉన్నటువంటి పరిస్థితులలో మనలను పట్టించుకున్నటువంటి వారు లేరు. ఏ విషయాలలో బాగా శ్రద్ధగా వినాలి. నీవు నీతిగా నడవాలని, పరిశుద్ధంగా ఉండాలని, నిజాయితీగా నిలవాలని, దేవునికి సన్నిహితంగా ఉండాలని, నీ ఒక పవిత్రమైనటువంటి జీవితం చేయాలని నిన్ను ఏ ఒక్కళ్ళు కూడా నిన్ను ఒక ప్రయోజనకరమైన స్థితిలో నడిపించిన వాళ్ళు, పట్టించుకున్న వాళ్ళు, పరామర్శించిన వాళ్ళు లేరు. నువ్వు తాగుతూ ఉంటే, నువ్వు తిరుగుతూ ఉంటే, నువ్వు అక్రమంలో ప్రవర్తిస్తూ ఉంటే, నువ్వు అన్యాయంగా నడుచుకుంటూ ఉంటే, నువ్వు వ్యభిచారంలో ప్రవర్తిస్తూ ఉంటే నిన్ను ఏ ఒక్కరూ కూడా పట్టించుకోలేదు. నేను ముందుగా మీతో చెప్పినట్లుగా తల్లి గర్భము ఒక పాపలోకము. ఈ లోకము మనకొక పాపలోకము. దీనిలో మనకి ఎవ్వరును మనలను పట్టించుకోలేదు. ప్రభు ఏమని చెబుతున్నారు తెలుసా? నిన్ను పారవేయబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను, హల్లెలూయా, పడవేయబడినటువంటి ఏ స్థితిలో పడవేయబడి ఉన్నావు? రక్తపు మడుగులో. ఏ రక్తపు మడుగులో? శాపము, పాపము, దుర్మార్గత, దుష్టత్వములో పడి ఉన్నటువంటి నీవు. ఆ మధ్య ఒక అమ్మాయి
ఆ అబ్బాయే కావాలని తలుపులన్నీ బిగించేసుకొని చెయ్యి పరా కోసేసుకుంది. రక్తం అంతా పోయి ఆ రక్తములు అలా పడిపోయి చివరి క్షణాల్లో కోడిని కుత్తె కోసినప్పుడు కొట్టుకులాడుతుంటే అలా కొట్టుకులాడుతుంటే డోర్స్ బద్దలు కొట్టి తీసుకెళ్ళి కొన ప్రాణముతో ఉన్నటువంటి ఆ అమ్మాయిని డాక్టర్లకు అప్పచెప్తే రక్తం అంతా అయిపోయింది, రక్తం కావాలి అర్జెంటుగా. రక్తంలో అమ్మాయి అలాగా పడి కొట్టుకులాడుతుంది. ప్రియ సహోదరి సోదరా, నీ తల్లి నిన్ను మర్చిపోయింది, నీ తండ్రి నిన్ను విడిచిపెట్టాడు, నీవు అదే పరిస్థితిలో ఉన్నావు, నీ బ్రతుకు మారదు, నీ స్థితి అంతే, నువ్వు ఎందుకు పనికిరావు అని దావీదును ఏ విధంగా త్రోసివేశారో అలాగా మనల్నందరినీ కూడా కనినటువంటి తల్లి అల్లారు ముద్దుగా చూసుకున్నట్లుగా చూసుకుంది. కానీ మనలను అనేక సమయాలలో నీ కాలేజీల్లో, నీ స్కూళ్ళల్లో, నీ ఉపాధ్యాయులను చదువుకున్నటువంటి లేదా నీ పనుల చోట, నీ స్నేహితుల మధ్యలో నువ్వు ఎలాగ ప్రవర్తించావో, ఎలాగ నడిచావో, ఎలాగ పడిపోయావో నీ తల్లి నిన్ను జ్ఞాపకం చేసుకోలేదు. నీ తల్లి ఆ విషయాల్లో నిన్ను మర్చిపోయి నిన్ను ఏ కోశంలో కూడా ఆమె నీ విషయంలో బాధ్యత వహించలేదు. అందుకే ప్రభు చెబుతున్నాడు, హల్లెలూయా, నీ తల్లి నిన్ను మరిచినాను, నేను నిన్ను మరువను. దేవునికి స్తోత్రం. చూద్దాం గట్టిగా, హల్లెలూయా. మన జీవితంలో మరవక ఆయన మొట్టమొదటిగా చేసినటువంటి కార్యం ఇక్కడ చదవబడినటువంటి వాటిలో ఒక్కొక్కటిగా మీకు వివరించి ఈ పూట నేను ఈ వాగ్దాన సందేశపు కూడికను నేను ప్రార్థనతో మనం ముగించుకుందాం. హల్లెలూయా. 16:4 నేను నిన్ను కడిగి తిని. అందరు చెప్పండి, ఆయన ఏం చేశాడు మనల్ని? స్వరమే చెప్పాలి, ఏం చేశాడు ఆయన? ఆయన మనలను కడిగాడు. హల్లెలూయా. చెప్పండి, ఏం చేశాడు ఆయన? స్వరమే చెప్పండి, ఏం చేశాడు? కడిగాడు. ఇందాక చెప్పలా చంటి బిడ్డను ఏ స్థితిలో ఎలాగ ఉన్నారో అర్థం కానిటువంటి, ఇప్పుడంటే హాస్పిటల్లో, ఇప్పుడంటే అలాగ ఉన్నారు. ఆత్మీయంగా మనం పోల్చుకొని చూసుకుందాం. ప్రియ సహోదరి సోదరా, నీవు దోషభరితులవై, నీవు పాపభరితులవై, నీవు పడవేయబడినటువంటి స్థితిలో ఉంటే, నీవు ఎందుకు పనికిరానటువంటి పరిస్థితుల మధ్యలో ఉంటే, దేవుడు నిన్ను దర్శించి, దేవుడు తను పంపించిన సంకల్పాన్ని మార్చుకొనకుండగా, ఆయన నిన్ను గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా, నిన్ను పాపంలో పడిపోయి అలాగే శాపభరితులుగా అయిపోకుండా ఏం చేశాడంటే, ఆయన నీ దగ్గరకు వచ్చి, తన సేవకుని రూపంలో నీ దగ్గరకు వచ్చి సువార్తను బోధింపజేసి, వాక్యమును ప్రకటింపజేసి నీకేం చేశాడంటే ఆయన నీటితో నిన్ను శుభ్రముగా కడిగాడు. హల్లెలూయా. శుభ్రముగా కడగటం అంటే బాప్తిస్మము ద్వారా నిన్ను కడిగాడు. చెప్పండి, ఏం చేశాడు? ఈ లోకములో నుండి దేవుడు మనలను ప్రత్యేకపరుచుకొని, ఈ లోక శాప పాపములో నుండి దేవుడు మనలను ప్రత్యేకపరుచుకొని, లోకంలో ఉన్నటువంటి దాని ఆశలన్నీ కూడా మనలను ఏం చేసాయంటే వాడుకొని పిప్పు చేసి అలాగ పక్క పెడేస్తాయి. సాతాను, లోకంలో ఉన్న కోరికలు ఏం చేస్తాయంటే, సాతానుగాడు వాటిని ఆస్వాదం చేసుకొని ఏం చేస్తాడంటే ఒక మనిషిని పట్టి ఓ భయంకరమైనటువంటి ప్రేమ అనేటువంటి వ్యామోహ పిచ్చను పట్టించి, ఆ వ్యామోహంలో చతురులాడుకుంటా ఈ మెలికలు తిరిగి ఏదో ఒక వలలో పడిపోయి దానిలో ఏం చేస్తారంటే ఆ పాపము ద్వారా మనిషిని పట్టి పిప్పి చేసి పక్కకు పడేస్తారు. పీల్చి పిప్పి చేసి పక్కకు పడేస్తారు. అప్పుడు చర్చికి కూడా రావటానికి కాళ్ళు బలం లేదు. నా నరాలన్నీ ఊగిసలాడిపోతున్నాయి. మోకాళ్ళలో గుజ్జు జరిగిపోయింది, లేవలేని స్థితి. ఏమైందిరా వీడికి? హెచ్ఐవి వచ్చిందండి. ఎట్లాగైపోతున్నాడు ఏంట్రా? ఇట్లాగైపోయాడు ఏంట్రా? వాళ్ళ తల్లి వాళ్ళు చెప్పొచ్చును కదా, తండ్రి చెప్పొచ్చును కదా, వాడు ఏంది ఇచ్చలవిడిగా ప్రవర్తించి ఇలాగైపోయాడేంటి? లోకం పాడు చేస్తుంది.
తండ్రి ఏం చేసేది తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను మరవకుండా ఏం చేసేది తెలుసా? ఏంటి? ఈ లోకములో నుండి మనలను ప్రత్యేకపరుచుకొని చక్కగా నీటితో కడిగాడట. దేవునికి స్తోత్రం. ఆయన నీటితో శుభ్రము చేశాడంట. మనం చెప్పండి, ఏం చేశాడు? శుభ్రం చేశాడు. నీ రక్తపు మడుగులో ఉన్నటువంటి నిన్ను, పాపమని ఆ రక్తపు మడుగులో ఉన్నటువంటి నిన్ను దావీదు చెబుతున్నాడు, ఆత్మీయ విషయంలో రక్తము కారునంతగా పోరాడు అని చెబుతుంటే చాలామంది ఈ రోజున ఎలాగ పోరాడుతున్నారో తెలుసా? పాపం విషయంలో రక్తము కారునంతగా తిరుగుతున్నారు. దేవుని ఆత్మీయ కార్యాల విషయంలో రక్తము కారునంతగా పోరాడమని చెబుతుంటే ఆయన ఆల్రెడీ అలాగ కొరడా దెబ్బలతో, అనేకమైనటువంటి రాళ్ల దెబ్బలతో రక్తము కారిపోతూ అనుభవంతో రాస్తే సంఘానికి కూడా ఈ రోజున అనేక సంఘం ఎలాగ కొనసాగుతుందంటే పొరిలాడినటువంటి రక్తములోనికి మరలా వెళుతున్నారు. తల్లి మనలను రక్తపు మడుగులో వదిలేసింది. ఈ లోకమనే తల్లి వదిలేసినటువంటి మన దేవుని సన్నిధిలో ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే, తన సేవకుని రూపములో నిన్నేం చేస్తున్నాడంటే, ఆయన నీకు ముంచుట బాప్తిస్మం ఇచ్చి నిన్ను శుభ్రముగా కడుగుతున్నాడు. చప్పలు కొడదామా గట్టిగా? శుభ్రముగా కడుగుతున్నాడు. ఎందుకయ్యా నన్ను ఎవరు పట్టించుకుపోయి నువ్వు పట్టించుకుంటున్నావు? యోహాను సువార్తమానం 5వ అధ్యాయంలో అందరిని చూశాడు యేసు ప్రభు. ఆ కోనేటి మీద ఉన్నటువంటి వాడిని చూశాడు. హల్లెలూయా. అందరిని పారు చూశాడు. అక్కడేమో రెడీగా దేవదూత నీళ్లు కదిలిస్తున్నప్పుడు తూకాలని ఒకడు రెడీగా ఉంటున్నాడు. వీడు మాత్రం 38 సంవత్సరాలుగా అక్కడే పడి ఉంటాడు. మార్పు ఉండదు ఆమెకు కానీ ఆయనకు కానీ. మందిరం దగ్గరే ఉంటారు, మందిరంలోనే ఉంటారు, లేకపోతే మందిరానికి సమీపంగానే ఉంటారు. మారు మనస్సు, బాప్తిస్మ అనుభవం ఏ కోశాన ఉండదు. అంత దరిద్రమైన అలవాట్లు వచ్చిపోయేవాడిని. వీడు 38 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు సీనియర్ వరా నువ్వు? బుద్ధి మారిందా? క్రియలు మారాయా? ప్రవర్తన మారిందా? వచ్చిపోయే వాళ్ళకి అందరికీ పాస్టర్ గారు వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఇది తప్ప దేవదూత వస్తుంది పోతుంది. ఇది తప్ప ఫోనుల్లో వ్యవహారాలు ఇంకోటి లేదు. బోకర పని తప్ప ఇంకొకటి లేదు. దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో దేవుని యొక్క సముఖంలో మనిషి ఈ రోజున మనము దేవుని ద్వారా కడగబడాలి, బాప్తిసం పొందాలి. దేవుని సన్నిధిలో నీళ్ళల్లో మనము కడగబడాలి. హల్లెలూయా. చాలామంది కడగబడ్డారు కానీ కడగబడినట్టుగా ఉన్నారన్నమాట. బాప్తిస్మం అయితే పొందారు కానీ వాళ్ళలో అనుభూతి లేదు. మారు మనసు పొందిన అనుభూతి లేదు. బాప్తిస్మం పొందినటువంటి అనుభూతి లేదు. రాజుల పుస్తకంలో ఒళ్ళంతా కుష్టు, ఒకటే వేదన పడుతున్నాడు, బాధపడుతున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. చిన్న చెప్పింది, అయ్యగారు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళండి, అక్కడ ప్రవక్త ఉన్నాడు, దైవజనులు, ఆయన మాట వినండి, తప్పక ఆయన ద్వారా మీకు స్వస్థత కలుగునుగాక. ఆమేన్. ఏ స్వస్థత ఇది అని అంటే, ప్రియ సహోదరి సోదరా, ఆయనకి డ్రెస్ తీస్తే లోపలంతా రక్తము కారిపోతుంది. వాడు కూడా 38 సంవత్సరాలుగా ఆడేబడిపోయి ఉన్నాడు. వాడికి స్వస్థత లేదు. చాలామంది ఉంటారు, అటు బాప్తిస్మం పొందండి అమ్మా తల్లులారా, ఆగస్టు 15 వచ్చింది, అయ్యా బాప్తిస్మం పొందండి అని పదే చెబుతుంటే ఫ్రిస్టేజీగా చూసుకోవటం. నువ్వే రక్తపు మడుగులో ఉన్నావో తెలుసా? నువ్వే పాపంలో ఉన్నావో తెలుసా? నీ తల్లి నిన్ను పట్టించుకోలేదు. నీ సొంత రక్త సంబంధికులు, నీ కులము, నీ మతము నిన్ను పట్టించుకోవట్లేదు. నిన్నెవరు నిన్ను కడగరు, నిన్నెవరు పరిశుద్ధపరచరు.
పేతురుతో యోహాను సువార్తమానంలో చెబుతున్నాడు యేసయ్య, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు పంపులు లేవు. చప్పలు కొడదామా గట్టిగా? నేను నిన్ను కడగని ఎడల నీకు నాలో పాలు పంపులు లేవు. అప్పుడు పేతురు అంటాడు, అయ్యా కాళ్ళే కర్మయ్యా, నాకు తలయు చేతులయు నా సర్వమును సోపేసి సంతూర్ సోపేసి కడుగయ్యా. ప్రభు చెబుతాడు, ఒకసారి స్నానం చేసిన వాడు, చెప్పండి, ఒకసారి స్నానం చేసిన వాడు మాటి మాటికి స్నానం చేయవసరలా. ఈ దేవుడి గురించి అంటే శుద్ధీకరణ ఏంటి, విశ్వాసులైనటువంటి వారిని గురించి. ఈ నయమను ఏంటి, రక్తము కుష్టు, అంత కుష్టు కుళ్ళు అని కుష్టు, ఏంటి మతం అని కుష్టు, వర్గం అని కుష్టు చేత ఒకటే బాధపడుతుంది. రథం కట్టాడు, తిన్నగా బయలుదేరి దైవజనుడి దగ్గరికి వచ్చాడు. ఇక మీకు తెలియని చరిత్ర ఏముంది ఇది? ఏంటి మీకు తెలియని చరిత్ర ఏముంది ఇది? అనేక స్వార్థ కూటాల్లో చెబుతూ వస్తున్నాను కదా. వచ్చాడు దైవజనుడి దగ్గరికి, మా దేశంలో నదులు లేవా అర్పించాడు. అక్కడికి అడగబట్టం కాదురా, ఎక్కడికి అడగబడాలి. హల్లెలూయా. ఆడికి అడగబట్టం కాదు, ఇక్కడికి అడగబడాలి. మా దేశంలో నదులు లేవా, మా దేశంలో అవి లేవా, ఇవి లేవా, ఏంటి అది లేదా ఇది లేదా అని ఏంటి అవిధేయుడై అవిధేయతతో అలాగా ఏంటి తిరిగి బయలుదేరి వెళ్తుంటే ఆ రథం నడిపించేవాడు చూస్తున్నాడు, చూడండి అయ్య గారు, ఎందుకు ఇలాగా ఇరుసుకొని పోవటం ఏంటి మంచిది కాదు, ఇందాం అని యోర్దాను దగ్గరికి రాంగులోనే ఏంటి అతను తిన్నగా దిగి ఆ నీళ్ళల్లో ఏంటి మునిగి లేస్తూ ఉన్నాడు. 7వసారి మునిగి లేవంగులోనే తన దేహమంతా పసిపిల్లవాని దేహం వలె ఆయను. చప్పలు కొడదాం గట్టిగా. పసిపిల్లవాని దేహం వలె మారేను. ఇక్కడ నేను కొంత విషయాలు మీతో చెప్తాను, శ్రద్ధగానండి. మీరు మార్పు నొంది పసిబిడ్డల వంటి వారైతేనే, హల్లెలూయా, మనం బాప్తిసం పొందుకున్నప్పుడు ఏంటి, నువ్వు ఏ ఏజ్లోనే పొందుకో, నువ్వు 60 ఏళ్లలో పొందుకో, 70 ఏళ్లలో పొందుకో, లేకపోతే ఏంటి 16 ఏళ్లలో పొందుకో, లేకపోతే 20 ఏళ్లలో పొందు, ఎప్పుడైనా పొందు బాప్తిసం. అప్పుడు సేవకుని దగ్గర నువ్వు ఒక సంటి పిల్లోడివే, నువ్వు ఒక చంటి పిల్లోడివే, నీకేమి తెలియనటువంటి వయసు. దేవుడు ఏం చేశాడంటే, తల్లి గర్భంలో నుంచి నిన్ను అక్కడ పడవేస్తే నీ జనన విధానం చూస్తే నాకు ఎంతో బాధేసింది అని ఆయన కరుణపడి జాలిపడి, ఎవ్వరూ జాలిపడకపోతే ఆయనే జాలిపడ్డాడు. కొంతమందికి కృతజ్ఞత ఉండదు. దేవుడు మనలను ఏ స్థితిలో నుంచి మనల్ని ఏ స్థితిలోనికి నడిపించాడు. మన బ్రతుకేంటి, మన బ్రతుకులో మనం చేసిన క్రియలు ఏమిటి, మనం ప్రవర్తించిన ప్రవర్తనలు ఏంటి. దేవుడు మనల్ని కడిగాడు కదా, మనల్ని పరిశుద్ధపరిచాడు కదా, మనలోనికి ఒక మంచి సన్మార్గంలో ఏంటి సత్ప్రవర్తన మనకి ఇచ్చాడు కదా అని ఒక కృతజ్ఞత ఉండకపోగా ఏంటి దేవుని సన్నిధిలో కడగబడామని చెప్పుకొని ఏంటి లోలోపల జరిగించేటువంటి ఏంటి హేయమైన క్రియలు. ఈ నయమాను 7వ మారు మునుగులో తన దేహమంతా పసిపిల్లవాని దేహం వలె మారిందట. నీవు కూడా నీలో ఏదో ఒక పసిపిల్లల్లో ఏ రాజకీయాలు ఉండవు, ఏ మోసం ఉండదు, ఏ దగా ఉండదు, ఏ దౌర్జన్యం ఉండదు, ఏ కుట్ర ఉండదు, ఏ వ్యసనాలు ఉండవు, ఏ పాపం ఉండదు, ఏ అక్రమం ఉండదు, ఏ విధమైనటువంటి కళ్ళల్లో నుండి ఓ భయంకరమైన యామోహపు ఏంటి చూపు అనేది రాదు. వాళ్ళల్లో ఏంటి ఎక్కడున్నా కానీ చక్కగా స్నానం చేస్తారు, ఎక్కడున్నా కానీ ఏంటి ఆనందంగా ఆడుకుంటూ ఉంటారు, సంతోషంగా తిరుగులాడుతుంటారు, ఏంటి అరుచుకున్నా మళ్ళీ అంటే కలుసుకుంటూ ఉంటారు. ఇదేంటంటే పసిపిల్లని తత్వం. దేవుడు కూడా చెబుతున్నాడు, నీ జనన విధును చూసినప్పుడు నేను నిన్ను శుభ్రముగా కడిగితేనే. దేవునికి స్తోత్రం. చెబుతాం గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన ఏం చేశాడంట? శుభ్రముగా మనలను కడిగాడట. కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి పరిశుద్ధుల సహవాసంలో దేవుడు మనల్ని స్థాపించాడు. లోకము ఏంటి ఒక తల్లి గర్భము లాంటిది.
లోకము నిన్ను బాగా అన్ని విషయాల్లో బాగా చూసుకున్నట్టుగానే ఉంటుంది, కానీ నీవంతయు కూడా పాపంలోనే ఉన్నావు, పాపంలోని ఎదుగుతున్నావు, పాపంలోని పుట్టాము, పాపంలోని ఎదుగుతున్నావు. కనుక ఈ విధమైనటువంటి స్థితిలో నువ్వేం చేయాలంటే కడగబడాలి. చెప్పండి, ఏం చేయాలి? ఆగస్టు 15కి బాప్తిస్వాలు ఉన్నాయి. తప్పక ఇంకా బాప్తిస్వం పొందకుండా, కడగబడకుండా ఎవరైనా ఉంటే తప్పక బాప్తిస్వం పొందండి. నిశ్చయముగా దేవుడు మనలను కడుగునుగాక. ఆయన చెబుతున్నాడు, నేను నిన్ను కడగని ఎడలా. చెప్పండి, ఆయన ఏమంటున్నాడు? నేను నిన్ను కడగని ఎడలా నాలో మీకు పాలు పంపులు లేవు. దేవుడు నిన్ను నీటితో కడగాలి, బాప్తిస్వంతో కడగాలి. రెండోది, ఎఫెసీయులకు రాసిన పత్రికల దీనిలోనే ఆయన వాక్యము చేత మనల్ని కడగాలి. చెప్పండి, ఎలాగంట? మత్సైనను, ముడతైనను, డాగైనను, కళంకమైనను మరి అట్టిది ఏదైనను లేకుండగా వాక్యము చేత నిన్ను ఉదక స్నానం చేయించాలంట. ప్రతి ఆదివారం సేవకుడు మిమ్మల్ని ఏం చేస్తాడో తెలుసా? ఏం చేయాలో తెలుసా? వాక్యముతో మిమ్మలను ఉదక స్నానం చేయించాలి, పరిశుద్ధపరిచి వాక్యము నీకు వాక్యము ద్వారా నిన్ను కడగాలి. ఎందుకు తెలుసా? ప్రియుడైన యేసుక్రీస్తు ఎదుట మనం నిలబడినప్పుడు మనలో ఏ మచ్చ ఉండకూడదు, ఏ ముడత ఉండకూడదు, ఏ డాగు ఉండకూడదు, ఏ వంకరతనం ఉండకూడదు, ఏ విధమైనటువంటిది లేకుండగా నిర్దోషంగా సిగ్గుపడనక్కర్లేని పనివారముగా దేవుని ఎదుట మనం నిలబడాలి. దేవునికి స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. ముడతలంటే ముసలమ్మ ముడతలు కాదు, ముసలమ్మ ముడతలు కాదు. గాయములంటే ఏదో ఎదురురాయి తగిలిన గాయం కాదు. ఈ సంవత్సరం పాడారు కదా దైవజనులు, దేహమందు గాయం అయితే అది ఎవరో ఒకరు బాగు చేస్తారు, కానీ గుండెకు కలిగిన గాయం ఆయన మత్స, డాగు, కళంకం, ముడత ఇవన్నీ కూడా ఏం చేస్తాడంటే వాక్యము ద్వారా నిన్ను కడుగుతాడు. హల్లెలూయా. దేవుని సంఘం ఎలాంటిదేనంటే ప్రియ సహోదరి సోదరా, పరలోకానికి ఒక తర్ఫీద్, పరలోకులు ఎలా ఉండాలో ఇక్కడ ఒక తర్ఫీద్. దేవుని మందిరం అంటే అది ఏ సంఘమైనా కానీ, ఏ డినామినేషన్ కానీ, దైవజనుడు నిలిచినటువంటి ప్రతి దైవజనుడు వాక్యంలో ఉన్నది తప్పక చెప్పాలి. వాక్యంలో ఉన్నది ఏది దాచుకోకూడదు, ఏది నొక్కకూడదు, ఏది ఆపకూడదు, ఉన్నది ఉన్నట్లుగా చక్కగా చెప్పినప్పుడే తప్పక ఎవరు ఏ విధమైనటువంటి డాగుతో, ఏ విధమైన మామిడి పండుకు డాగు ఉంటుంది, అది ఎవడు కడగలేడు. పైకి చిన్న మత్సే ఉంటుంది, లోపల చాలా డాగు ఉంటుంది. భలే నిగనిగలాడుతూ ఉంటుంది. లాడిన లోపట దాన్ని కోసామంటే రకమైన పుచ్చు వాసన బుర్రలాడుతూ అస్సలు తినలేం. అలాగా చాలామంది జీవితాలలో పైకి చాలా చక్కగా అగపడుతున్న లోపటంతా పుచ్చు డాగు ఇదైపోయారు, పాడైపోయినటువంటి స్థితి. అయితే దానిని ఎవరు బాగు చేయలేరు, కానీ యేసయ్య వాక్యం మనల్నందరినీ బాగు చేయునుగాక. చప్పలు కొడదామా గట్టిగా? దేవుని వాక్యం మనల్నందరినీ బాగు చేయునుగాక. హల్లెలూయా. చెబుదాం గట్టిగా, హల్లెలూయా. దేవుని వాక్యం మనల్ని బాగు చేయునుగాక. ఆ వాక్యం మనల్ని బాధల్లో ఉన్నప్పుడు బ్రతికిస్తుంది, శ్రమల్లో ఉన్నప్పుడు విడిపిస్తుంది. ఆ వాక్యము నీ హృదయంలోనికి చేర్చుకుంటే ఆ వాక్యము ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడతావు. ఆ వాక్యము ద్వారా ఈ లోకంలో మనం ఏ చదువులైనా చదవనియండి, ఆ చదువుల్లో నీకు పరిశుద్ధత, నీకు పవిత్రత అనేది కలగదు. కేవలం దేవుని పరిశుద్ధమైన సజీవమైన వాక్యము ద్వారా మాత్రమే మన ప్రాణ, ఆత్మ, దేహాలు పరిశుద్ధపరచబడునుగాక, పవిత్రపరచబడునుగాక. తప్పక చదవండి. పైనేమో బాప్తిసం పొందినటువంటి కడగబడ్డాం, లోపట వాక్యము ద్వారా కడగబడతాం. చెప్పండి, పైన తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు పడవేయబడిన స్థితిలో రక్తపు మడుగులో ఉన్న మనల్ని బాప్తిసం ద్వారా కడిగాడు.
అంతర్గతంగా దేవుని వాక్యముతో కడుగుతాడు. ఈ 2 విధాలుగా కడగబడిన వారే నిత్య సియోనులో యెరూషలేములో ఆయనతో కూడా యుగయుగాలు యుగయుగాలు నివాసం చేయుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. గడి చెప్పాల హల్లెలూయా. నీ నావి సెకండ్ వన్, రెండో మాటకి వెళ్ళిపోదాం. నీ నావి స్తోత్రం కోయబడాలి. చెప్పండి, ఏం కోయబడాలట? నీ నావి స్తోత్రం కోయబడాలి. హల్లెలూయా అంటే ఏంటిది చెప్పండి అబ్బా. తెలుసు మీకు పుట్టంగులని ఏం కట్ చేస్తారు? బొడ్డు. బొడ్డు పేగు. నీ నావి స్తోత్రం అంటే తల్లికి నీకు ఉన్నటువంటి కనెక్షన్ కట్ అవ్వాలి. శ్రద్ధగానండి, ఏ ఒక్కళ్ళు వాక్యానుసారంగానే ఆలోచించండి, వేరే విధంగా ఆలోచించవద్దు. తల్లి అనగా లోకం. నీ తల్లి అనగా లోకం. చెప్పాను కదా, తల్లి గర్భం అంటేనే లోకము పాపముతో నిండుకుపోయింది. దానిలో నుండి దేవుడు మనల్ని నీటితో కడిగాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే నెక్స్ట్ వరకు ఆయన పని ఏంటంటే మనలను కట్ చేస్తాడు. తల్లికి నీకును వేరుగా ఉండునట్లుగా నీ నావి స్తోత్రం కట్ చేయబడాలి. తల్లితో నీకు కనెక్షన్ ఉండకూడదు, లోకముతో నీకు కనెక్షన్ ఉండకూడదు. ఒక ఆత్మ సంబంధిగానే ఉండాలి. కొరింథీయులకు రాసిన పత్రిక క్రీస్తుకును బెలియాలకును ఏం పొత్తిక చదువుతారా మాట? దేవుని గుడికి విగ్రహాల గుడికి ఏమి పోలిక, ఏమి పొత్తిక? చదవాలా మాట? 7వ అధ్యాయమా. మీరు లోకములో నుండి ప్రత్యేకించబడాలి. తల్లి నీ లోకమనబడుతున్న తల్లిలో నుండి నీవు తప్పక కట్ చేయబడాలి. కొన్ని బంధాలు, బంధుత్వాలు అన్నీ కట్ చేయబడాలి. హల్లెలూయా. ఇవి నీ తల్లి భౌతికమైనటువంటి నావి స్తోత్రం కట్ చేసిన లోకములో ఉన్నటువంటి తీపి కార్యక్రమాలు నీకు కట్ చేయలేదు, ఇంకా నేర్పిస్తూ వచ్చిందంట. ఏమని నేర్పించింది? దైవజనులు ఏసన్న గారు చెబుతూ ఉండేవాడు అప్పుడప్పుడు, రే మీ మేనమామ వస్తున్నాడరా, పిల్లని అడుగురా. ఎవరికి? ఇంత వయసు బాబుకి. చెప్పండి, ఏమి నేర్పుతుందంట తల్లి? చెప్పండి, ఏమి నేర్పుతుందంట? మీ మేనమామ వస్తున్నాడరా, పిల్లని అడుగురా, పిల్లని. అరే, ఏ కాలుతో దంతావు? కుడి కాలుతో దంతావా, ఎడం కాలుతో దంతావా? ఎవరు నేర్పుతున్నారు ఈ మాటలని అంటే సొంత తల్లే. మీ మేనమ ఆ వయసు వాడిది ఏంది, వాడు ఆ వయసులో వాడికి నేర్పాల్సింది ఏంటి? ఇంకా చెప్పనా మీకు? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రస్తుత కాలం అప్డేట్గా చెప్పాలని అంటే ఇంట్లో ఎవ్వరు మాట్లాడుకోవట్లా. అందరూ చచ్చిన వాళ్ళకి లాగా దీనివైపు చూసుకోవడం తప్ప. పిల్లలు ఉన్నారు, పిల్లలతో మాట్లాడదాం. సాయంకాలం పనికి పోయి వచ్చాం, నాన్న, చిన్న, కన్న, బాబు, బుజ్జి, పెద్దోడా, చిన్నోడా, బాగున్నావురా, ఎలా ఉన్నావు అని ఏ కోశానా లేదు. పగలల్లా ఆ సిస్టమ్ ముందు కూర్చొని టిక్కు 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 కొట్టి 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 సాయంత్రానికి వచ్చి ఆ సోఫాలోనూ ఆ కుర్చీలోను కూర్చొని మళ్ళీ దీన్ని కొట్టుకుంటా ఉంటారు. టిక్కు 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 టిక్కు. ఆడవాడు వస్తాడు, చిన్న బాబు, ఆ పాప వస్తుంది, డాడీ డాడీ అని. బాడబా ఇసుకుపోయి వస్తే డాడీ డాడీ అంట అని ఇసుక్కుంటా. అటువంటి సందర్భంలో పాపకి ఆ చిన్న హృదయంలో ఎంతో ప్రేమను తండ్రి దగ్గర నుంచి, తల్లి దగ్గర నుంచి ఆశిస్తుంది. ఆశించినప్పుడు ఇదే ఉందండి, తుచ్చమైంది, దీన్ని పక్కకు పడి వేసుకొని నీ పిల్లల్ని హత్తుకొని ఎత్తుకొని ముద్దాడుతూ తెలియని ప్రేమను పంచుతున్నప్పుడే పెద్దయిన తర్వాత ఆ మమకారాలన్నీ చచ్చిపోయినప్పుడు బోర్ని ఏడ్చేటట్లుగా చేస్తుంది ఆ మమకారమే. హల్లెలూయా. చూద్దాం గట్టిగా హల్లెలూయా. ఒక్కొక్కళ్ళు ఉంటారు అక్కడక్కడ నాకు సాక్ష్యం చెప్తూ ఉంటారండి, నాకు వ్యక్తిగతంగా.
అన్న అనవసరం గుట్టే నీళ్ళ కడుపున, అనవసరం బాబు చచ్చిపోతుంటే ఆడు చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేస్తున్నాడు అని కొట్టి లేపడినట్టున్నాడు, తాగి బీభత్సంగా తాగి. ప్రియ సహోదరి సోదరులు, ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే నీ తల్లిని నువ్వు తప్పక మరవాలి. హల్లెలూయా. నీ తల్లితో నీకు ఒక కనెక్షన్ ఉండకూడదు, లోకంతో నీకు ఒక కనెక్షన్ ఉండకూడదు. లోకంలో అంత పాపం ఉంది, లోకంలో అంత వ్యసనాలు ఉన్నాయి, లోకంలో అంత దుర్మార్గత ఉంది, దుష్టత్వం ఉంది. ఏంటి తెలియనటువంటి లోలోపట లోకం ఇప్పటికి దాని యొక్క అన్నీ కూడా పంచవేంద్రములతో లయమైపోయే రోజులు సమీపించాయి. ఇంకా నువ్వు ఎంతకాలం కులం 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 మా మతం మా కులం అని బట్టి ఊగిలాడకూడదు. నువ్వు ఊగిలాడుతున్నావంటే నీ నాభి స్తోత్రం కట్ చేయబడలేదని అర్థం. దేవుని ప్రణాళిక వేరు నీ ఎడల, దేవుని చిత్తం వేరు నీ ఎడల, దేవుని యొక్క ఆలోచన ఉద్దేశం వేరు. నీ తల్లి గర్భంలో ఈ భూమి మీదకి పంపించాడు అని అంటే కారణం ఏంటిదో తెలుసా? దేవుని యొక్క ఆశ్చర్యకరమైన రాజ్యము స్థాపించడానికి. హల్లెలూయా. నీ ద్వారా నీ వలన ఆశ్చర్యకరమైన దేవుని రాజ్యము కట్టాలని నీ ద్వారా ఇర్మియా, ఎంతోమంది ప్రవక్తలు, ఎంతోమంది ప్రవక్తీలు, ఎంతోమంది ద్వారా భక్తుల ద్వారా దేవుని యొక్క పనిని జరిగిస్తూ వచ్చాడు. ఈ రోజున నీవు దేవుని యొక్క పని నీ ద్వారా ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచించండి. సువార్త ప్రకటిస్తున్నావా? సువార్తకి ప్రకటించే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉన్నావా? దేవుని సన్నిధిలో ఏ విధమైనటువంటి ప్రయోజనంగా ఉన్నావు? ఎంతోమంది మిషనరీలు వచ్చారు, ఎంతోమంది మిషనరీలు ప్రాణ త్యాగాలు చేశారు, పసిబిడ్డలతో సహా చచ్చిపోయారు. కారులో భయంకరంగా పెట్రోల్ పోసి కారు తగలబెడితే చచ్చిపోయారు. అక్కడ ఒక మిషనరీ ప్రతిష్ఠించుకొని భారతదేశానికి వచ్చి మనందరి కోసం వాళ్ళు త్యాగమైపోయారు. నువ్వు ఇంకాను నీటితో కడగబడి ఈ లోకంతో కనెక్షన్ కలిగి ఉండి కొంతమంది ఉంటారు పెళ్ళిళ్ళకో లేకపోతే ఫంక్షన్లకో, అన్నయ్య మా బంధువులు చూడాల బస్తాకున్నారు. చెప్పండి ఎంతమంది కంట బస్తా బియ్యం వండితే తినడానికి ఉన్నారన్నయ్య మా బంధువులు. బంధువుల్లాగా వచ్చి తింటారు తప్ప అన్నయ్య ఆపదలో ఉన్నప్పుడు ఏ ఒక్కళ్ళు వచ్చి మమ్మల్ని పలకరించరు. అన్నయ్య ఆపదల్లో ఉన్నప్పుడు మమ్మల్ని ఏ ఒక్కళ్ళు వచ్చి ఆదుకోలేదన్నయ్య. మేము కన్నీళ్లు పాలైపోయినప్పుడు, కరోనా పాలైనప్పుడు, ఇలాగ దిగులుతో చింతతో బాధపడుతున్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు మమ్మల్ని హక్కున చేర్చుకొని పలకరించిన వారు లేరన్నయ్య. ఎందుకు? అవసరమా? లోకముతో నీకు ఆ కనెక్షన్ అవసరమా? నీ బంధువులతో కనెక్షన్ అవసరమా? ఎప్పుడు బంధువులు బంధువులని ఊగిలాడుతావు తప్ప వాళ్ళకి లేదు నీ మీద. నేను ఎవరి గురించో చెప్పట్లేదు, ఈ సందేశంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని చెబుతున్నాను. మీకు ఒకవేళ తగిలితే సరి చేసుకోండి, సరిదిద్దుకోనండి. హల్లెలూయా. చెబుదాం గట్టిగా, హల్లెలూయా. నిన్ను దేవుడు రక్తపు మడుగులో ఉన్న నిన్ను తీసి కడిగాడు. నిన్ను ఆ కృతజ్ఞత కలిగి దేవుని మహింపరుస్తూ స్తుతిస్తూ దేవుని సన్నిధిలో ఎంతో ప్రభువుకి కృతజ్ఞతగా ఆయన పని చేస్తూ ఉండాలి. మరలా లోకంతో స్నేహం చేయకూడదు. అలెగ్జాంద్రుడు అనేటువంటి వాడు దైవజనుడు పౌలు గారి దగ్గర, పేతురు గారి దగ్గర మోసం చేసి మరలా వాడు పోయి నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయాడట. గెహాజీ అనేటువంటి వాడు దైవజనుడి దగ్గర నుంచి కుయుక్తిగా దైవజనుడు ప్రార్థనలో ఉన్నాడులే, లేకపోతే నిద్రపోతున్నాడులే, మనం ప్రవర్తించవచ్చులని లోకముతో మమేకం అవ్వకూడదు. పాస్టర్ గారు నీకు కనపడకపోవచ్చు, పాస్టర్ గారు నీ దగ్గర లేకపోవచ్చు. దేవుడు నీ దగ్గర ఉన్నాడు, దేవుడు నీకు సమీపముగా ఉన్నాడు. తప్పక వివేచించాలి. బోధించేటువంటి సేవకుడు నీ దగ్గర, నీ ఇంటికి నువ్వు పనికి వెళ్ళిన చోట, నువ్వు ఎక్కడ ఉద్యోగం చేసే చోటకి రాకపోడు. అయితే నీకు కావలిగా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. నువ్వేం చేయాలనంటే
ఏంటి దైవజనుడు ఏలియా అన్నట్లుగా నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో తెలుసా, ఆ జీవం కలిగిన దేవుని సన్నిధిలో ఉన్నానని ఒక చక్కటి అనుభవంతో ఏంటి లోకంలో ఉన్న ధనాశలు పాపము నాకు వద్దు అని దాన్ని కట్ చేసుకోవాలి. హల్లెలూయా, చెబుదాం గట్టిగా హల్లెలూయా. లోక స్నేహితులతో కొంతమందికి స్నేహాలు, చెప్పండి ఎవరితో స్నేహాలు? లోక స్నేహితులతో స్నేహాలు. రేయ్ లూదియక్క కొడుక, కట్ చేసుకోవాలి. చెప్పండి, కట్ చేసుకోవాలి. మనం చెప్పండి ఏం చేయాలి? కట్ చేసుకోవాలి. నాకు దాదాపు నేను మారుమనసు పొందకముందు 20 మంది మా బ్యాచ్, 16 ఏళ్లలోనే చిన్న వయసులోనే ఏంటి భయంకరంగా రాత్రే పగల్లాగా తిరిగేవాళ్ళం, పగలంతా రాత్రిలాగా నిద్రపోయేవాళ్ళం. ఏంటి పోలీసు వాళ్ళు తలలు బద్దలు కొట్టాం, సినిమా హాళ్ళు తెరలు చించాము, ఏంటి ఊరు బయట ఎవరైనా కాని వస్తే వాళ్ళని కట్టేసి భయంకరంగా కొట్టేసేవాళ్ళం, న్యాయం చేసేవాళ్ళం వాళ్ళ భర్తకి. ఇలాగా భయంకరమైన ఒక బ్యాచ్ ఏంటి తిరుగులాడుతూ వచ్చాం సిహెచ్ చిలకలూరుపేట తూర్పు మాలపల్లిలో. ప్రియ సహోదరి సహోదరా, మారు మనసు పొంది బాప్తిసం పొందినాక దైవజనులు యేసన్న గారు ద్వారా నేను పట్టబడినాక బైబిల్ చేతును పట్టుకొని వెళుతూ ఉంటే నా స్నేహితులందరూ రే హల్లెలూయా అన్నారు. నన్ను పెద్ద బయలుదేరాడు రా భక్తుడు. చెప్పండి ఏమన్నాడు? పెద్ద బయలుదేరాడు రా భక్తుడు, పెద్ద భక్తి. అబ్బా భక్తి అమ్మా, ఈడు చేయనంతకి మనం చేయం. మనం వెళ్ళట్లేదంటారా ఆశ్రయం చర్చికి, మన జకరయ్య గారి మందిరానికి మనం వెళ్ళట్లేదంటారా, ఈడేంద్ర పెద్ద భక్తి బయలుదేరాడు. ఏంటి కొన్నిసార్లు వాళ్ళు అటుంటే ఇటు పక్కకి నుంచి వెళ్ళేవాడిని, వాళ్ళతో మనకి ఎందుకురా, మళ్ళీ ఆడికోసాడికి పిలుచుకెళ్తారు అనవసరంగా, ఆడికిడికి పిలుచుకెళ్తారు. ఓ భయంకరమైన సిచ్యువేషన్ జరిగింది. దేవుడు ఒక గొప్ప అపాయం నుంచి తప్పించాడు. మా బ్యాచ్లో ఒకడు అనిల్ అనేటువంటి వాడు ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు, ముస్లిమ్స్ అమ్మాయిని. వాళ్ళు భయంకరమైన తలవారులు పట్టుకొని తిరిగారు. తర్వాత పోలీసులు పట్టుకొచ్చి తీసుకెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లో తిరగదిప్పి మీరు ఎంతమంది ఉన్నారా అని కొడుతుంటే ఓ భయంకరంగా వాడి దగ్గర ఎవరెవరు గుర్తొచ్చాడు వాళ్ళందరి పేర్లు చెప్పారు. వాళ్ళందరిని తీసుకెళ్ళి వాయి తీస్తే ఏంటి ఆ తర్వాత రోడ్డుకి ఈడ్చుకులాడుకుంటా తిరుగుతున్నప్పుడు నేను గానొచ్చాను బైబిల్ పట్టుకొని, ఆ రోజు నువ్వు గుర్తుకు రాలేదురా నాకు అంటున్నాడు. హల్లెలూయా, చెప్పండి ఏమంటున్నాడు? ఆ రోజు నువ్వు గుర్తుకు రాలేదురా నాకు, దేవుడు తప్పించాడు నన్ను. ఎందుకు చెబుతున్నానంటే మాటలో లోకముతో కనెక్షన్ కట్ అవ్వాలి, లోక బంధాలు ఉండొద్దు, లోక స్నేహితులతో సహవాసాలు ఉండొద్దు, అసలు లోకంలో ఉన్న ఆచారాలు నీకొద్దు, లోకంలో ఉన్నటువంటి ఏంటి ఆ మురిపించే అనుభవాలు నిన్నేం చేస్తాయి అంటే ఆధ్యాత్మికంగా దేవుల్లో నిన్ను ఎదగనివ్వవో. ఇంకా చూస్తే ఎప్పుడు తల్లి ఏం చేస్తుంది అంటే అక్కడ నుంచి కనెక్షన్లో నుంచి పవర్ ఏం పంపుతుందో తెలుసా? తల్లికి ఎప్పుడు చూసినా ఏంటి నా ఆ కుమారుణ్ణి ఏంటి తన కొంగు చాటునే పెట్టుకోవాలని కోరుకుంటూ ఉంటుంది. ఈ రెబకా ఈ యాకోబుని పెట్టుకున్నట్టుగా. హల్లెలూయా, పెట్టుకొని ఏం చేసింది? నన్నగా తయారు చేసి శివరాఖరికి ఏం చేసింది అని అంటే వాడిని భయంకరమైన దొంగని చేసింది, లేకపోతే అక్రమకారుని చేసింది, మోసగాని చేసేసింది. కొంగు చాటును కప్పబడకూడదు సుమా. నీవు ఏంటి నావి స్తోత్రం కట్ చేయబడాలి. దేవుడు చూసారా ఈ సబ్జెక్ట్ అంతా ఆలోచన చేస్తే ఆయన మన విషయంలో మరవక చేసిన కార్యం ఏంటి మన గుండెలు తరుక్కుపోతాయి. మీరు ఎన్నెన్నోసార్లు చదివి ఉంటారు ఈ మాట. ఏంటి నీ నావి స్తోత్రం దేవుని సన్నిధిలో ఏంటి దేవుని సముఖంలో చక్కగా ఏంటి ఒక ఆధ్యాత్మికమైన స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకురావాలని తీసుకొచ్చి చక్కగా ఒక ఆత్మ సంబంధమైనటువంటి నడిపింపులో ఏంటి నియమాలలో సహవాసంలో దేవుడు మనల్ని పెట్టాడు. ఆ విధంగానే దేవుని సన్నిధిలో మనం ఎదగాలి, ఆ విధంగానే మనం ప్రవర్తించాలి. దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఏంటి దేవుని లోకపు ప్రేమ ఏంటి దేవునికి వైరమో, ఏంటి లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవునికి విరోధమైనదే. లోకంతో పాటు నువ్వు సమస్తమును కలిసి మెలిసిపోయి ఉంటే నువ్వు కూడా ఒక లోకస్తురాలివే. హల్లెలూయా. పెద్ద ముసుగులు వేసుకుని పెద్ద బైబిల్ పట్టుకొని తెల్లటి చీర కట్టుకుని ఆదివారం వచ్చి కూర్చున్నావు అనుకో, లోకంతో కనెక్షన్ ఉందనుకో, తప్పక నీ నావి స్తోత్రం కట్ చేయబడలేదని అర్థం. అలా అర్థం చేసుకోండి తప్పక. మూడవదిగా
ఏంటి, వారు నీకు ఉప్పు రాయలేదు. చెప్పండి, ఏం చేయలేదంట? చెప్పండి, ఏం చేయలేదంట? ఉప్పు రాయలేదు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. నీకు ఉప్పు రాయలేదు. నీ జనన విధానము చూడగా, నీ జనన విధానము చూడగా ఎవ్వరు నిన్ను కనికరించలేదు. నిన్ను ఆడ పడవేశారు. ఏంటి, నువ్వు ఒక దిక్కుమాలినోళ్ళలాగా, దిక్కుమాలిన దానిలాగా ఎందుకు పనికిరాని స్థితిలో ఆడున్నావు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏంటి, చక్కగా ఆయన నీళ్లతో కడిగి నీ నాభి స్తోత్రం కట్ చేసి, ఏంటి, ఒక ఆత్మ సంబంధమైన జీవితంలో చక్కగా లోకంతో నీకు సంబంధం లేకుండగా ఒక ఆత్మీయ సహవాసంలో దేవుడు మనల్ని పెట్టాడు. చూడండి, నేను ఎక్కడ వాడిని, నేను ఎక్కడో వాడిని, మీరు ఎక్కడ వాళ్ళు. ఏంటి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సైడ్ వాళ్ళు. ఏంటి, మీరు ఒకరికొకరు పరిచయం ఉన్నారా? చర్చికి రాకముందు మీరు ఎవరికి ఎవరో. చర్చికి వచ్చినాక మనల్ని అందరిని ఏం చేశాడు? దైవజనులు యేసన్న గారు పాడారు కదా, లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే. అసలు వాళ్ళు పాడిన ఒక్కొక్క పదం ఏంటి, జీవితకాలం అంతా కూడా తరగనిది. హల్లెలూయా చదవం గట్టిగా, హల్లెలూయా. ఏంటి, లోకంలో ఉన్న మర్యాదలు, లోకంలో ఉన్న ఘనతలు ఇవన్నీ గతించిపోతాయి. నిలిచేది ఒకటే, ఏంటిదంటే నాభి స్తోత్రం కట్ చేయబడిన వాళ్ళు మాత్రమే నిలబడతారు. హల్లెలూయా. మూడవదిగా ఉప్పు రాయబడాలి. చెప్పండి, ఏం రాయబడాలంట? దేవాది దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. చెప్పండి, ఏమై ఉన్నారంట? మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు అనగా, ప్రియ సహోదరి సోదరులు, ఉప్పును గురించి చెప్పాలనంటే, ఉప్పు నిసారమైనది అయితే దేనికి పనికిరాదు. ఉప్పు ఏంటి, అనేకులకి రుచినిస్తుంది. ఉప్పు అనేకులకి మధురాన్ని కలుగజేస్తుంది అని ఉప్పును గురించి చక్కగా రాయబడింది. ఈ ఉప్పుకి ఒక చక్కటి ఏంటి ఆత్మీయ అర్థాలు, కొన్ని విషయాలు మీతో చెప్పి నేను ముగించేస్తాను. హల్లెలూయా. నీ మాట కృపాసహితముగా ఉప్పు వేసినదిగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలంట? ఏంటి, నీవు పనికిరాని స్థితిలో ఉన్నటువంటి నిన్ను కడిగి తీసి నిన్ను కట్ చేసి చక్కగా ఆత్మీయంగా పెంచుతుంటే, చక్కగా నీవు దేవుని సన్నిధిలో నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటిదో తెలుసా? ఒక కృపాసహితమైన మాటలు నేర్చుకోవాలి. ఒక కృపాసహితమైన మాటలు ఏంటి, నీవు అనేకులు ఎదుటను మాట్లాడాలి. నీ మాట, ప్రతి మాట ఉప్పు వేసినదిగా ఉండాలి, రుచిగా ఉండాలి. అనేకులకి ప్రయోజనకరముగా, అనేకులకి పరిమళ వాసనగా, అనేకులకి ఏంటి రుచికరముగా నువ్వు మారాలి అనంటే నీ దగ్గర ఒక ఆదరణ పొందాలి. నీ దగ్గర ఏంటి కన్నీళ్లు తుడవబడాలి. హల్లెలూయా. నీ దగ్గర ఒక చక్కటి ఆధ్యాత్మికమైనటువంటి ఏంటి మేల్కొలుపులు నీ దగ్గర, నీలోని, నీ ద్వారానే కలగాలి. ఈరోజు నా ప్రియ సహోదరి సోదరా, ఏంటి చాలామంది యొక్క మాటలు ఏంటి అనేకుల్ని బాధపరిచే విధముగా, లేకపోతే అనేకుల యొక్క జీవితాలలో ఏంటి వారి యొక్క మాటలు ఏంటి వాళ్ళ జీవితంలోనే కన్నీళ్ళకరంగా మారే విధముగా మార్చబడుతున్నాయి. నీ ప్రతి మాట, నీ మాటలో ఉన్న దుడుసు, నీ మాటలో ఉన్న దూకుడు, నీ మాటలో ఉన్నటువంటిది ఏంటి తీసివేసుకొని ఒక చక్కగా ఒక మధురమైనది అందరూ ఇష్టపడే విధంగా నీ మాట మారాలి. కృపాసహితముగా ఏంటి దేవుడు కోరుకున్నట్లుగా, దేవుడు ఏంటి ఉద్దేశపూర్వకంగా నువ్వు మాట్లాడే ప్రతి మాట ఏంటి అక్కడ గ్రంథంలో రాయబడుతూ ఉంది. నువ్వు ఫోనుల్లో మాట్లాడు, బయట మాట్లాడు, ఇంట్లో మాట్లాడు, ఏంటి సాటుగా మాట్లాడు, ఎక్కడైనా మాట్లాడు, నీ ప్రతి మాట జీవగ్రంథంలో రాయబడుచు ఉన్నది. కనుక నీ ప్రతి మాట విషయంలో ఏంటి పూర్వమందు ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటి నీ పొరుగు వారిని ఏ అబద్ధ సాక్ష్యం పలకరాదు అని చెప్పారు. అలాగే మనము ఏంటి ఏ ఒక్కరిని మన యొక్క మాట ద్వారా మనం ఇతరుల్ని దుఃఖపెట్టే విధంగా, బాధపరిచే విధంగా
మనం మార్చబడకుండా నీ ప్రతి మాట ద్వారా ఏంటి చాలండి, వాళ్ళొక్క మాట చాలండి. హల్లెలూయా. వాళ్ళొక్క మాట చాలండి, ఆదరణ వస్తుంది. వాళ్ళొక్క మాట చాలండి, చాలా ఓదార్పుగా ఉంటుంది. ఏంటి ఆ మాట ద్వారా చాలా ఆదరణ పొందాలి. ఆ మాట ద్వారా ఒక్కొక్కళ్ళది పెద్ద పని చేయవసరం లేదు, చిన్న మాట ఇస్తే చాలు. అయ్యయ్యా ఆ బ్యాంకులో లోన్ రావాలి, మీరు ఒక్క మాట చెబితే చాలయ్యా. ఏంటి ఒక్క మాట చెబితే చాలయ్యా, అది వస్తుందయ్యా. అయ్యయ్యా ఒక్క మాట చెప్పండి అయ్యా, ఆ ఇల్లు శాంక్షన్ అవుతుందయ్యా గవర్నమెంట్ వాళ్ళ దగ్గర. ఏంటి చూడండి, ఒక్క మాట ఉప్పు వేసినట్లు ఒక్క మాట ఏంటి నీ నోటి నుంచి వస్తూ ఉంటే ఎంతమంది సంతోషించి ఆనందించి ఆదరణ పొందుతారో తెలుసా. ఏంటి వారు నీకు ఉప్పు రాయలేదు, ఎవరు కూడా నీ తల్లి కానీ నీ తండ్రి కానీ నీ బంధువులు కానీ ఎవరు కూడా ఉప్పు రాయలేదు. ఏమి రాస్తున్నారంటే మెడిసిన్ రాస్తున్నారు. హల్లెలూయా. ఏమి రాస్తున్నారంటే ఆయిల్మెంట్ రాస్తున్నారు అన్నమాట. ఏంటి నీకు రాయాల్సింది ఏంటంటే పురుగు పట్టకుండా, పాడైపోకుండా, ఏంటి గబ్బు కొట్టకుండా, కంపు రాకుండా ఉప్పు ఏం చేస్తుందంటే కాపాడుతుంది. ఇక నన్ను అడగాలంటే నాకంటే కూడా కుపారా గారిని అడిగితే బాగా చెబుతాడు. సీనియర్ ఇక్కడ గుంటకలిగే సీనియర్ పచ్చళ్ళ వ్యాపారి. ఏంటి ఉప్పు ఏం చేస్తుందో ఆయన కథలుగా చెప్పమంటే రాత్రి చెబుతాడు మనకి. హల్లెలూయా. ఏంటి ఉప్పు ఏం చేస్తుంది అంటే మామిడికాయ బద్దని పాడు చేయదు. చెప్పండి, ఉప్పు ఏం చేస్తుంది? మామిడికాయ బద్దని సంవత్సరం ఎంత ఉంచుతుంది, ఏమి విషయాలు పాడు చేయదు. అంటే ఉప్పు మనకి రాయబడినప్పుడు ఈ ఉప్పు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం. చెప్పండి, దేనికి సాదృశ్యం అంట? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఈ ఉప్పు చేత మనం నింపబడాలి. ఉప్పు ద్వారా మనం ఏంటి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు నాశనం అయిపోకుండా, ఏంటి తుప్పు పట్టిపోకుండా, ఏంటి పాడైపోకుండా ఈ ఉప్పు మనలను రాకడ పర్యంతం వరకు కాపాడునుగాక. హల్లెలూయా. చెప్పాలండి హల్లెలూయా. కీర్తన గ్రంథంలో చివరిగా మాట చూస్తే ప్రియ సహోదరి సోదరా, ఏంటి అక్కడ ఏంటి దీనిలోనే చూస్తే నీవు నన్ను కలుగజేసినటువంటి విధమును చూస్తే నా గుండెల్లో నాకు భయమును ఆశ్చర్యమును వణుకును పడుతుందయ్యా అని అంటాడు. నీవు నన్ను కలుగజేసినటువంటి విధానం అప్పుడప్పుడు మనం చూసుకోవాలి. ఈ వాక్యానుసారంగా మనం తప్పక చూసుకోవాలి. నా స్థితి నన్ను ఏ స్థితిలో ఉన్నప్పుడు నన్ను రక్షించేవు. నీ జన్మదినపు బర్త్డేలు చేసుకోకపోయినా పర్వాలా, నేను మానేసినానండి. గత 3 ఏళ్ళ నుంచి మానేశా. నా పుట్టినరోజులు భౌతికమైన పుట్టినరోజును మానేసిన. ఆత్మీయంగా జూలై 19వ తారీఖున యేసన్న గారు సభలో దేవుడు నన్ను పట్టుకున్నటువంటి రోజు, ఆ రోజు నేను గట్టిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని తలంటి స్నానం చేసి చక్కగా స్వీట్ ఏదైనా తింటురా. మొన్న కూటమి పెడదాం అనుకున్న డోన్ ముక్కల్లో, కానీ కొంత కొన్ని గజిబిజుల వల్ల పెట్టలేకపోయాను. కూటమి పెడదాం అనుకున్న ఆ రోజు, కాకపోతే శనివారం ఏమో వచ్చింది జూలై 19. భౌతికమైన జన్మదినం జరుపుకోకపోయినా పర్వాలేదు, కానీ ఆత్మ సంబంధంగా దేవుడు నిన్ను ఏ రోజు పట్టుకున్నాడో, ఏ రోజు రక్షించాడో ఆ రోజున ఆ స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. అవును కదా, నా తల్లి నన్ను అక్కడ పడివేస్తే రక్తపు మడుగులో ఉన్నాను, నేను పాపంలో ఉన్నాను, దరిద్రమైన స్థితిలో ఉన్నా, అనేకులు నన్ను చీకొట్టేటువంటి పరిస్థితిలో ఉన్నా. ఎవరు నన్ను కనికరించలేదు, ఎవరు నన్ను చక్కదిద్దలేదు, ఎవరు నాకు స్నానం చేయించలేదు, ఎవరు నన్ను బాగు చేయలేదు. యేసయ్య కదా ఎవరో ముక్కు ముఖం తెలియనటువంటి సేవకులను పంపించి నన్ను బాగు చేశాడు అని నీలో ఇదిగో నీవు నన్ను కలగజేసిన విధము నేను చూడగా నా గుండెల్లో నాకు భయం పడుతుందయ్యా అని దేవుని సన్నిధిలో ఎప్పుడు ఆ విషయాన్ని తలంచుకొని మనం ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. చెబుతాం గట్టిగా హల్లెలూయా. గడి చెప్పాలి హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సోదరా, ఒక ఆధ్యాత్మికమైనటువంటి మెలకువలు, ఒక ఆత్మ సంబంధమైనటువంటి మాటలు ఇవి. మీ జీవితాలలో ఏ విషయంలో నీవు ఎలాగ ఎదుగుతున్నావో, ఏ స్థితిలో ఎదుగుతున్నావో పరిశుద్ధాత్మ
కలిగి ఉప్పు వేసినటువంటి అనుభవంలో, ఉప్పు రాసినటువంటి అనుభవంలో ప్రభు సన్నిధిలో నువ్వు ఎదుగు. తప్పక నీవు అనేకులకి ఒక ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, అదిగో పలానా ఆమె ఇంకా రాలేదు అని నీ గురించి ఆ కార్యం ఆపేటట్లుగా ఉండాలి. పలానా ఆయన రాలేదు, అదిగో ఆయన వస్తేనే వీళ్ళందరూ కాదండి వేస్ట్, ఆయన ఒక్కడు వస్తే చాలు, ఆత్మీయుడు, ప్రార్థనాపరులు, అదిగో ఆమె వస్తే చాలండి, ఆమె ఉంటే చాలు అన్న ఒక చక్కటి నీ గురించిన దైవజనుడికి ఒక భావం కలగాలి. సంఘంలో ప్రార్థనలో, పరిశుద్ధాత్మలో, కృపాసహితమైనటువంటి అనుభవాలలో నువ్వు కొనసాగించబడే విధానంలో ఎదుగుచూ ఉంటే సంఘంలో మొట్టమొదటిగా దేవుడు నిన్ను దృష్టి ఉంచి, తర్వాత సేవకుడు నిన్ను దృష్టి ఉంచి నేను ఒక ప్రత్యేక విధముగా దేవుడు నిన్ను ఆశీర్వదించటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా, చూద్దాం గట్టిగా, హల్లెలూయా. కనుక ఆయన మనల్ని జనులు పక్కకు పడివేశారట. ఆయన మనల్ని ఏం చేశారు తెలుసా? 4th one, ఆయన మనల్ని ఏం చేశాడు తెలుసా? లోకం నుంచి మనల్ని వేరు చేసాడంట. అపోస్తుల కార్యం చదివి మోకరించండి, 2వ అధ్యాయం 40వ వచనం. ఈ తరం వారైనటువంటి మూర్ఖులకు ఏరై మూర్ఖులకు వేరై రక్షణ పొందండి అని వారికి చెప్పాను. చాలు. లోకం మనలను పాడు చేసి పక్కకు పడివేస్తే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడనంటే లోకములో నుండి మనల్ని వేరు చేసి ప్రత్యేకపరిచి మనకొక ప్రత్యేకపరచబడినటువంటి అనుభవం ఇచ్చాడు. హల్లెలూయా, చెప్పాలండి గట్టిగా, హల్లెలూయా. దానినే ఒక సమర్పణ అంటారు. చెప్పండి, దాన్ని ఏమంటారు? సమర్పణ. బల్లారాధనకి తప్పక వైట్లో మీరు వస్తూ ఉన్నప్పుడు వీళ్ళందరూ దేవుని నమ్ముకున్న ప్రజలు అంటారు. చెప్పండి, ఏమంటారు? మనల్ని అందరినీ దేవుని నమ్ముకున్న ప్రజలు. బైబిల్ పట్టుకొని తెల్ల బట్టలు కట్టుకొని చక్కగా వస్తున్నారు అనుకోండి, మనల్ని ఏమంటారనంటే వీళ్ళు యేసు ప్రభు నమ్ముకున్న భక్తులు రా అని అంటారు. చక్కగా మనం లోకములో నుండి ప్రత్యేకించబడి ఒక ప్రత్యేకమైన ప్రతిష్ఠిత కలిగినటువంటి జీవితంలో నడుస్తున్నాం అన్నమాట. నడవాలి. నడిచినప్పుడే దేవుడు మన యందు ఆశీనుడవుతాడు. మనలను దృష్టి ఉంచి దేవుడు మనలను బహుగా ఆశీర్వదించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, హల్లెలూయా. సమయం లేదు, ఇంకా గురించి చెబుదామంటే ప్రభు సన్నిధిలో ఆయన మనలను మరవక జ్ఞాపకం చేసుకొనుగాక. తల్లి తన బిడ్డలను మరిచినా, చెప్పండి, స్వరమే చెప్పండి. తల్లి అనగా ఎవరు? చెప్పండి, తల్లి అంటే ఎవరు? మా ఆడికి ఫోన్ చేసి మమ్మీ చెప్పండి, మమ్మీ ఆయన కొడుతున్నాడే, మమ్మీ ఆయన తిడుతున్నాడే అనకూడదు. నీ మమ్మీతో నీకు అనవసరం. కీర్తన గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే కుమారి, ఏ కుమారి ఏ కుమారి, కుమారి ఏ కుమారి, చెప్పండి, ఏ కుమారి? నేమకల్లి కుమారియా? ఏ కుమారి? కుమారి ఆలకించుము, ఆలోచించుము, చెవియొగ్గుము, నీ స్వజనులను మరువము. ఇదిగో ఇతడే నీ రాజు. చెప్పండి, ఎవరైనా? ఈయనే మీ రాజు, నీ పెళ్లి కుమారుడు. ఈయనతోటే, ఈయన ఎమ్మడే నువ్వు ఉండాలి. నీ స్వజనులందరినీ మర్చిపో అని చెబుతా. కనుక మాటికి మమ్మీ 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 అనగాడు. మమ్మీ అంటే ఈజిప్ట్ మమ్మీ, దయ్యం అనమాట అర్థం. హల్లెలూయా. మమ్మీ అని మీ పిల్లల చేత పిలిపించారని మీరు ఒక దయ్యం అనమాట. మమ్మీ అంటే ఈజిప్ట్లో వాళ్ళని ఆ శవాన్ని మట్టిగా కాకుండా ఒక ఇండిక్షన్ వేసి వాళ్ళని అలాగ అద్దాల్లో పెడతారు. వాళ్ళనే పిలుస్తారు మమ్మీస్ అని. చెప్పండి, ఏంటి అయ్యి? మమ్మీ. ఆ మమ్మీ అనే దాని మీద చరిత్ర మీద పిక్చర్లు కూడా తీశారు. మీ పిల్లల్ని మనకు తెలుగు భాష, స్వచ్ఛమైన తెలుగు భాష అమ్మా అని పిలిపించుకోండి. చెప్పండి, అమ్మా అని పిలిపించుకోండి. అంతే. మమ్మీ 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 అంటుంటే అరే ఐగుప్తులో ఉన్న మమ్మీ ఎడికి ఎందుకు వచ్చిందిరా అనుకుంటున్నాను నేను. హల్లెలూయా.
కొంతమందికి వచ్చి రాని ఇంగ్లీష్ పీస్ ఏంటి ఎందుకో మరి ఆ పక్కింటి వాళ్ళు పిలిచారు, నీ మనిషి పిలుస్తుంది మమ్మీ 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 అని. అరే ఈ మమ్మీ ఐగుప్తిలో ఉన్న మమ్మీ కదరా, ఇంట్లో ఉంది ఏంట్రా, ఇంట్లో తిరుగుతుంది ఏంద్రా ఈ మమ్మీ. ఏంటి ఆ మమ్మీ ఎలా ఉంటుందంటే కళ్ళన్నీ లోడిపోయి ఉంటాయి, ఏంటి బొగ్గలన్నీ లోడిపోయి అసలు ఈ కారంగా మొత్తం ఏముండదు, ఏంటి దట్టమైపోయి ఉంటుంది. గోవాలో ఒక దైవజనుడిని 10 సంవత్సరాలకు ఒకసారి దించుతారు. నా రాకడ వచ్చే వరకు నువ్వు పాడైపోవని దేవుడు వాగ్దానం చేశాడట. హల్లెలూయా. ఏంటి ఆయన అలాగా బిగించుకుపోయి ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరా, అలాగా దేవుని సన్నిధిలో లోకం జోలి, లోకం ఏంటి ఒక మమ్మీ, దాని జోలి మనకి అక్కర్లేదు. మనలను కడిగాడే ఆయన్ని కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయనకి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. అందరూ మోకరించి ప్రభు సన్నిధిలో కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. అందరూ స్వరమెత్తి ప్రభు సన్నిధిలో అందరం